హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేసామండి. ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా గ్యారంటీ బిట్ ఈసారి డిఎస్ఎల్ ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటంటే పద్మ పురస్కారాలండి. 2026 పద్మ పురస్కారాలు. ఇందులో ప్రకటించినటువంటివి ఏంటి అంటే 5 పద్మవిభూషణ్ అండి, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు అండి. ఇది నెంబర్ కూడా మీరు చూడండి, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఈజీగానే ఉంటుంది. 5, 13, 113 అలా గుర్తుపెట్టుకోండి. అత్యున్నత స్థాయిలో పద్మవిభూషణ్ ఉంటుంది. దేశం యొక్క అత్యున్నత రెండవ పౌర పురస్కారం ఏంటి అంటే పద్మవిభూషణ్ అండి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు మొత్తం ఎన్ని పురస్కారాలు దక్కాయంటే 4 పురస్కారాలండి. నలుగురికి ప్రకటన చేశారు. మరి ఆ నలుగురు ఎవరంటే వీరి పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్, సినీ నటుడు అండి రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ. వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ పద్మశ్రీ. మాగంటి మురళీమోహన్, ఈయన కూడా సినీ నటుడేనండి పద్మశ్రీ. ఇలా నలుగురికి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఏ రాష్ట్రానికి పద్మ అవార్డులు వరించాయంటే కనుక మహారాష్ట్ర రాష్ట్రానికి 16 అవార్డులు అయితే వచ్చాయండి. తర్వాత కీర్తి చక్ర పురస్కారం ఎవరికి లభించింది అంటే కనుక ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. అశోక చక్ర పురస్కారం శుభాంశు శుక్ల. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ మరి బిట్ అండి. ఇది అడగడానికి చాలా అవకాశం ఉన్నటువంటి బిట్, ఎందుకంటే ఇది అత్యున్నత శౌర్య పురస్కారాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ను సందర్శించినటువంటి తొలి భారతీయుడు. 2025లో ఈయన యాక్సియం 4 మిషన్లో వెళ్ళారండి. అంటే రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాల తర్వాత శుభాంశు శుక్ల యొక్క అంతరిక్ష కేంద్రానికి అడుగు పెట్టినట్లుగా చెప్పొచ్చు. కాబట్టి ఈ 4 మీద దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటివి 4, ఈ నలుగురి మీద దృష్టి పెట్టండి. తర్వాత సంఖ్యపరంగా చూస్తే కనుక 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అండి. పద్మవిభూషణ్ 5 ఎవరెవరు అంటే కనుక ధర్మేంద్ర సింగ్ దేవోళ్ళు, ఈయన కళలు అండి, సినీ నటుడు. తర్వాత విఎస్ అచ్యుతానందన్ కేరళ ప్రజా సంబంధాలు పబ్లిక్ అఫైర్స్ అండి. తర్వాత కేటీ థామస్ కేరళ ప్రజా సంబంధాలు. డాక్టర్ ఎన్ రాజం ఉత్తరప్రదేశ్ కళలు. తర్వాత పి నారాయణన్ కేరళ సాహిత్యము విద్య. తర్వాత చూడండి, ఇక్కడ సెపరేట్గానే రాశాను. క్రీడల్లో ముగ్గురికి ఈసారి ఈ పద్మ అవార్డులు వచ్చాయండి. ఇందులో విజయ అమృతరాజు పద్మభూషణ్ వచ్చింది, ఈయన టెన్నిస్. ఈ అవార్డు పొందిన ఏకైక క్రీడాకారుడు గుర్తుపెట్టుకోవాలండి. అంటే పద్మభూషణ్ అవార్డు పొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరు అంటే కనుక విజయ అమృతరాజు టెన్నిస్ రంగంలో క్రీడలో. తర్వాత రోహిత్ శర్మ వచ్చి పద్మశ్రీ వరించింది క్రికెట్లో. హర్మన్ ప్రీత్ కౌర్ పద్మశ్రీ క్రికెట్ మహిళా విభాగంలో హర్మన్ ప్రీత్ కౌర్కి ఒక అవార్డు లభించిందండి. అలాగే సినీ రంగంలో అయితే కనుక మమ్ముట్టి పద్మభూషణ్ వరించింది. రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ. తర్వాత మురళీమోహన్ పద్మశ్రీ. ఆర్ మాధవన్ పద్మశ్రీ. అంటే సినీ రంగంలో నలుగురిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇక్కడ క్రీడా రంగంలో ముగ్గురిని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వాణిజ్య పరిశ్రమల విభాగం నుంచి కూడా ఇక్కడ నలుగురు ఉన్నారండి. ఇందులో ఉదయ్ కోటక్ ఒకరు పద్మభూషణ్. తర్వాత అశోక్ కడే పద్మశ్రీ. సత్యనారాయణన్ నోవాల్ పద్మశ్రీ అండి సోలార్ ఇండస్ట్రీస్. అలాగే టీటీ జగన్నాథన్ పద్మశ్రీ, ద కిచెన్ మొఘల్గా ఈయన ప్రసిద్ధులు. వీరు నలుగురిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పార్ట్ 3లో అంటే జనవరి 2026లో గత 2 వీడియోలు కూడా చూడండి. ఇది 3వ వీడియో. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఏకాంకాగ్వాను అధిరోహించిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ అని పిలుస్తాము. దీని యొక్క ఎండి గారండి ఎస్ భరణి. ఆయన దీనిని అధిరోహించారనమాట అండి. దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఏకాంకాగ్వా. ఇది జీకే పరంగా కూడా దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే మౌంట్ ఏకాంకాగ్వా. దాన్ని ఇటీవల అధిరోహించినటువంటి వారు ఎస్ భరణి. తర్వాత బిట్ చూడండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ నది వివాదంపై వార్తల్లో నిలిచిందంటే కనుక కృష్ణా నది. ఇప్పటికీ కూడా నలుగుతూనే ఉంది. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్. తర్వాత ఇటీవలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన దేశం ఏది అంటే కనుక అమెరికా అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు, ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అన్న ప్రశ్న అండి. అందరూ 26 జిల్లాలనే అనుకుంటారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇది ఒకటి కొంచెం చిన్న మార్పు. 28 జిల్లాలండి. అంటే 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం ఒకటి, పోలవరం ఒకటి. అలాగే 82 రెవెన్యూ డివిజన్లు గుర్తుపెట్టుకోవచ్చండి. 28 తిరగండి 82. 28 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు. తరువాత ఇటీవల భారతదేశంలో పునఃసృష్టి చేసిన 5వ శతాబ్దం నాటి నౌక పేరు ఏంటి అంటే కనుక ఐఎన్ఎస్వి కౌండిన్య అండి. తర్వాత 7వ బిట్టు, ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు సాధించిన భారత గ్రాండ్ మాస్టర్లు ఇద్దరు, కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసి. తర్వాత బిట్ చూడండి, 77వ భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు వేదిక ఏది అంటే కనుక ఢిల్లీలోని కర్తవ్య పథ్ అండి. తర్వాత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉన్నవారు ఎవరు అంటే కనుక యూరోపియన్ యూనియన్
అధ్యక్షులు అంటే యాంటోనియో కోస్టా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉర్సులా వాండర్ లేయన్, యూరోపియన్ కమిషన్ చీఫ్. భారత్లోని తొలి క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇది IBM సహకారంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీని రూపొందిస్తూ ఉన్నారు. తర్వాత బిట్టు, ఆంధ్రప్రదేశ్ రూపొందించుకున్న భవిష్యత్ ప్రణాళిక పేరు ఏంటి కనుక స్వర్ణాంధ్ర విజన్ 2047 అండి. ఇది 10 మౌలిక సూత్రాలతో వీరు ఏర్పాటు చేసుకున్నది స్వర్ణాంధ్ర విజన్ 2047. తర్వాత 12వ బిట్ చూడండి, ఏపీ శాసన మండలి చైర్మన్ కె మోషన్ రాజు. 13వ బిట్టు, యూరోపియన్ యూనియన్ అనేది ఏంటి అంటే ఇది 27 ఐరోపా దేశాల యొక్క కూటమి అండి. తర్వాత బిట్టు, ఇండియా యూరోపియన్ యూనియన్లో చేసుకున్న ఈ ఒప్పందాన్ని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఏమని వర్ణించారు అంటే కనుక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వర్ణించిన వారు ఎవరు అంటే కనుక పీయూష్ గోయల్. అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేటువంటి ఈ ఒప్పందం భారతదేశం ఇటీవల ఏ దేశంతో చేసుకుంది అని కూడా అడగొచ్చు. యూరోపియన్ యూనియన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగ తొలి ముద్రిత ప్రతిని ఎక్కడ భద్రపరిచారు? అక్కడే ప్రింట్ చేశారు, దాన్ని అక్కడే భద్రపరిచారు. ఎక్కడంటే ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియాలో దానిని భద్రపరిచినట్టుగా ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదండి బిట్స్, ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. మీరు ఏ బుక్ ప్రిపేర్ అవుతుంటున్నా వీటి మీద కూడా ఒక కన్నేయండి. ఖచ్చితంగా మీకు మార్కులు తెచ్చిపెట్టడంలో పీవీకే గైడెన్స్ మీకు ఎంతగానో తోడ్పడుతుంది. సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.